హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా. అయితే ఈ హెయిర్ ఫాల్కి ఒక కారణం వచ్చేసి డాండ్రఫ్. అవునండి, మనకి చాలాసార్లు డాండ్రఫ్ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినా కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. డాండ్రఫ్ వచ్చినప్పుడు మన స్కాల్ప్ అనేది చాలా ఇచ్చిగా అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా స్కాల్ప్ కూడా వీక్ అయిపోతూ ఉంది అండ్ మనకి హెయిర్ రూట్స్ కూడా వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇంట్లోనే న్యాచురల్ వేలో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా డాండ్రఫ్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ మన స్కాల్ప్ని కూడా క్లీన్గా ఉంచుకోవచ్చు, హెయిర్ని కూడా నీట్గా కండిషనింగ్గా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటి, మనం ఎలా ఈ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని మనం డాండ్రఫ్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. మనకి హెయిర్ గ్రోత్ అనేసరికి చాలా ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేయాలి ఏమో, లేదు అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు పడతాయేమో, లేదంటే మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుందేమో, బయట చాలా టఫ్ ఉంటుందేమో అనుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఎఫెక్టివ్ రెమెడీస్ ఒక 1-2 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి చాలా ఎఫెక్ట్గా ఉండేవి అండ్ అంటే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చేవి ఒక 1-2 ఇంగ్రీడియంట్స్ మీరు మిక్స్ చేసుకున్నా కానీ మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటి అంటే మనకి ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే మందారం ఆకు. మందారం ఆకు చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. మందారం ఆకు కానీ మందారం పువ్వు కానీ మనం అంటే హైబిస్కస్ పౌడర్ కూడా మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. దాని పేస్ట్ కానీ దాని ఆయిల్ కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మందారంలో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంత మంచి ప్రాపర్టీస్ ఉండడం వల్లే దానికి అది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్స్లో అయినా కానీ మందారం ఆయిల్ కానీ దాన్ని ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఫ్లవర్ది దాని పౌడర్ యూజ్ చేసుకున్నా కానీ చాలా మంచిగా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు అంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ మందారం ఆకుని మనం హెయిర్ గ్రోత్కి యూజ్ చేసుకుంటున్నాం. సో హెయిర్ గ్రోత్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఈ ఆకుని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ఈ మందారం ఆకులో కూడా మనకి చాలా మంచి మెడిసినల్ వాల్యూసే కాకుండా చాలా మంచి మనకి హెయిర్ గ్రోత్ని చేయడమే కాకుండా హెయిర్కి చాలా మంచి కండిషనింగ్ చేస్తుంది అనమాట. కండిషనింగ్గా ఉంచుతుంది, చాలా బాగా మనకి రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది అండ్ మనకి స్కాల్ప్ని నీట్గా ఉంచి స్కాల్ప్ పైన మనకి న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా బాగా సెల్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో అందుకనే మనకి మందారం ఆకు అని మందారం పువ్వు కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. చాలామంది ఈ హెయిర్ గ్రోత్ కోసం ఈ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకనే ఇక్కడ ఫస్ట్ నేను మందారం ఆకులు తీసుకున్నాను. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నీట్గా మనం వాష్ చేసేసుకొని, డస్ట్ అవంతా ఉంటుంది కదా, నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నీట్గా పేస్ట్ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో ఫస్ట్ నేను ఈ లీవ్స్ని వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకునే ముందు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేంటి అంటే ఆలోవెరా. ఈ ఆలోవెరా మనకి న్యాచురల్ ఆలోవెరా జెల్ అయితేనే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ట్రై చేయండి న్యాచురల్ ఆలోవెరా జెల్ వీలైనంత వరకు యూజ్ చేసేటట్టు. ఒకవేళ మీకు న్యాచురల్ ఆలోవెరా జెల్ దొరకకపోతే మీరు ఏదైనా నార్మల్గా ఏదైనా ఆర్గానిక్లో మనకి ఏదైనా స్టోర్లోంచి తెచ్చుకుని ఆలోవెరా జెల్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే మాత్రం కంపల్సరీగా న్యాచురల్ అలోవెరానే మీరు యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ అలోవెరా జెల్ ఏంటి అంటే హెయిర్కి మంచి ప్యాక్గా అండ్ మంచి కండిషనింగ్ ప్యాక్గా హెల్ప్ చేస్తుంది అండ్ ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మనకి ఏంటి అంటే హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది, హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా అవుతాయి, డ్రైనెస్ తగ్గుతుంది, స్ప్లిట్ ఎండ్స్ రావడం తగ్గిపోతాయి అన్నమాట అండ్ స్కాల్ప్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏంటి అంటే న్యాచురల్ ప్లాంట్ది లేత కొమ్మలు తీసుకున్నాను. లేతవి మనకి ఏంటంటే మిక్సీలో వేసుకున్నప్పుడు పేస్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లేత కొమ్మలు మనం తీసుకుని దీన్ని పీల్ చేసేసుకుని ఈ జెల్ని అందులో యాడ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక మిక్సీ జార్లో మనం మందారం ఆకుల్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుని ఈ జెల్ని కూడా మనం అందులో యాడ్ చేసుకుందాం. నీట్గా ఓన్లీ మనం పైనది పీల్ చేసుకుంటే సరిపోతుంది. లేతగా ఉంటుంది కాబట్టి జెల్ కూడా చాలా బాగుంటుంది.
మనకి ఈ జెల్ మనం స్కిన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇలా సైడ్వి మనం పీల్ చేసేసుకొని లేతగా ఉంది కాబట్టి జెల్ మనకి స్కిన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. జెల్ కూడా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ నేను లేత ముక్కను ఒకటి తీసుకున్నాను. ఇలా కొంచెం ఈ అలోవెరా జెల్ మనం తీసుకున్నాం కదా, ఇది తీసుకుని ఇప్పుడు ఇలా రిమూవ్ చేసుకునే జెల్ని కూడా ఇలా మిక్సీ జార్లో ఫస్ట్ మనం మందారం లీవ్స్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే ఈ అలోవెరా జెల్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. ఇలా మనకి మందారంని ఇంకా మందారం ఆకుని ఇంకా మనం అలోవెరా జెల్ని నీట్గా ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలాగా మనం మందారం ఆకుల్ని ఇంకా అలోవెరా జెల్ని యాడ్ చేసుకుని ఇలా మిక్సీ చేసుకుంటే ఇలా మంచి కండిషనింగ్ ప్యాక్ మనకి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇందులో కొంచెం మాయిశ్చరైజింగ్ కోసం అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందులో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులో మనం మిక్స్ చేసుకుంటే హెయిర్ కండిషనింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా మీకు తెలిసిందే మనకి కోకోనట్ ఆయిల్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది. సో ఈ అలోవెరా జెల్ కానీ లేదంటే ఈ మందారం ఆకు కానీ మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడడమే కాకుండా మనకి అలోవెరా జెల్ ఏంటి అంటే అలోవెరా జెల్లో మనకి స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ని క్లీన్ చేయడంతో పాటు మనకి ఏంటంటే దానిపైన డాండ్రఫ్ ఉండదు. స్కాల్ప్ పైన ఎప్పుడైతే డాండ్రఫ్ లేకుండా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది. స్కాల్ప్ హెల్దీగా ఉన్నప్పుడు మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మందారంలో కూడా మనకి చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి పాతకాలంలో ఏదైనా ఆయుర్వేదిక్ మనం తీసుకుంటే కూడా ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మనం తీసుకుంటే కంపల్సరీగా మనకి హెయిర్కి సంబంధించిన వాటిలో ఈ మందారం ఆకు కానీ మందారం పువ్వు కానీ ఉండడం అనేది కంపల్సరీ మనం చూస్తూ ఉంటాం, గమనించండి. సో అలా ఎందుకు అంటే మనకి దీని ద్వారా ఏంటంటే మనకి స్కాల్ప్ని నీట్గా డాండ్రఫ్ ఫ్రీగా ఉంచడమే కాకుండా స్కాల్ప్ని కండిషనింగ్ చేయడమే కాకుండా మనకి ఏం చేస్తుందంటే న్యూగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మందారం ఆకు ఇంకా ఈ కోకోనట్ ఆయిల్ కనుక మీరు మిక్స్ చేసుకుని మీరు కంపల్సరీగా స్కాల్ప్కి ఇంకా హెయిర్కి మొత్తం మీరు అప్లై చేసుకుంటే ఏంటి అంటే స్కాల్ప్కి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ గ్రోత్ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో మనం అలోవెరా జెల్ మిక్స్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే చిక్కులు లేకుండా కాపాడుతుంది. అలోవెరా జెల్లో కూడా చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దాని ద్వారా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడమే కాకుండా హెయిర్ డ్రైనెస్ని తగ్గిస్తుంది, హెయిర్ రఫ్నెస్ని తగ్గిస్తుంది, హెయిర్ని చాలా బాగా కండిషన్గా చేస్తుంది అండ్ స్మూత్గా సిల్కీగా చేయడమే కాకుండా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందో మనకి స్ప్లిట్ ఎండ్స్ సమస్య కూడా ఉండదు. సో అందుకని మనం ఇందులో అలోవెరా జెల్ ఇంకా మందారం ఆకుని మిక్స్ చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇందులో మనం యాడ్ చేసుకున్నాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది, హెయిర్ చాలా కండిషన్గా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్ని మీరు వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ రిపీట్ చేయొచ్చు. లేదు కుదరట్లేదు అనుకుంటే వారంలో 1 సారి కానీ 2 సార్లు కానీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా మనకి ప్యాక్ని అప్లై చేసుకుని మొత్తం స్కాల్ప్కి ఇంకా హెయిర్కి అప్లై చేసుకుని మినిమం 1 గంట పాటు మీరు ఉంచుకోవాలి. హెయిర్కి ఒక 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాతే మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. అలా హెయిర్ వాష్ చేసిన వెంటనే కూడా మనకి హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు ఏదైనా ఆర్గానిక్ షాంపూస్ కానీ న్యాచురల్ షాంపూస్ని కానీ మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే హోమ్ మేడ్ షాంపూస్ని మీరు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మైండ్లీ షాంపూస్ని మీరు యూజ్ చేస్తే ఏంటి అంటే మనకి ఈ ప్యాక్ది ఎఫెక్ట్ అనేది హెయిర్కి చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ అవ్వడం అనేది తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో
మైల్డ్ షాంపూస్ని మీరు యూస్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డే మీరు ఏదైనా ఆయిల్ కానీ లేదంటే నార్మల్గా మీరు ఏదైనా సెరమ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో సెరం ఉపయోగించకుండానే మనకి ఆయిల్ ఇంకా కోకోనట్ ఆయిల్ ఇంకా మనం అలోవెరా జెల్ మిక్స్ చేసాం కాబట్టి మీకు ఆటోమేటిక్గా హెయిర్ చాలా మంచి కండిషన్లో ఉంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది. మీరు ఒకసారి యూజ్ చేసినప్పుడు మీకు హెయిర్ టెక్స్చర్ అనేది రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. అంటే చాలా ఎక్కువగా డ్రైగా ఉన్నది కూడా అలోవెరా జెల్ ద్వారా మనకి ఏంటంటే టెక్స్చర్ స్మూత్గా ఇంకా మనకి క్లీన్గా సిల్కీగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్ చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అనమాట. సో కంపల్సరీగా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో చూసారు కదా, ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ వేస్ని మన డాండ్రఫ్ని క్యూర్ చేసుకోవడానికి. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.